హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ మాధవీలత పైన కేసు బుక్ అయింది. రీసెంట్గా ఈరోజే కేసు బుక్ అయింది. ఈరోజు పోలింగ్ నడుస్తున్న టైంలో మలక్పేట ఏరియాలో కొన్ని పోలింగ్ బూత్ను మాధవీలత సందర్శించిండ్రు. పోయి అక్కడ పరిస్థితులు చూసి అక్కడ ఏమవుతుందో చూసి అక్కడ అవసరమైతే మాట్లాడి బయటికి రావచ్చు. కానీ అక్కడ జరిగిన గొడవ జరిగింది. ఏం గొడవ అంటే ముస్లిం మహిళలను వాళ్ళ ఫేస్ ఉన్న బుర్కాను తీసి చూస్తున్నారు, చెక్ చేస్తున్నారు ప్రతిదీ. వాళ్ళ దగ్గర ఉన్న ఓటర్ ఐడి కార్డు ప్లస్ వాళ్ళేనా కాదా అని అక్కడ వచ్చిన చాలామందిని ఈమెను వీళ్ళందరినీ ఆ బుర్కా తీసి చూస్తున్నారు. అక్కడ చూడొద్దని చెప్పి ఆ లోకల్ ఆఫీసర్లు, ఆ బూత్లో ఉండే ఆఫీసర్లు అడుక్కునే ప్రయత్నం చేసిండ్రు. అడుక్కునే ప్రయత్నం చేస్తే వాళ్ళతో కూడా వాగ్వాదం దిగింది. అట్లా కాదు, మళ్ళీ వీలైనా కాదు ఎటు తెలుస్తుంది అని. కానీ ఓల్డ్ సిటీలో ఆల్మోస్ట్ మహిళలందరూ అట్లే ఉంటారు కదా, వాళ్ళ సాంప్రదాయం బుర్కాలు వేసుకునే వస్తారు. మరి అందరిని ఎక్కడ చెక్ చేయడం కుదురుతుంది? చెక్ చేయడం కుదరదు. మరి కుదరనప్పుడు దానిలో ఎలక్షన్ కమిషన్ స్పెషల్గా ఏం లేదు. వాళ్ళను కూడా గౌరవించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కదా. కానీ వాళ్ళ ఫేస్ తీయమనేది వాళ్ళని అవమానించినట్టే కదా. ఇప్పుడు ఏమైంది, లాస్ట్కి డిస్టిక్ కలెక్టర్ హైదరాబాద్ కేసు బుక్ చేసినారు. ఈ కేసు ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ మలక్పేట్ పోలీస్ స్టేషన్ అగెనిస్ట్ శ్రీమతి మాధవీలత కంటెస్టింగ్ క్యాండిడేట్ బీజేపీ అండర్ సెక్షన్స్ 171C, 186, 505, 1C ఆఫ్ ఐపీసీ అండ్ సెక్షన్ 132 ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్. ఈ రెండు సెక్షన్లు 171C, 186 ఈ రెండు సెక్షన్లు ఏమో పబ్లిక్ సర్వెంట్స్కి వాళ్ళ విధులకు భంగం కలిగించారని. అక్కడ ఏమైందంటే వాగ్వాదం జరిగింది. అట్లా చేయదు, మీరు ఇంతసేపు ఉండదు పోలింగ్ బూత్లో, మీరు తొందరగా బయటికి పోండి, మేము ఓటింగ్ ప్రక్రియను కొనసాగించాలని అక్కడ సిబ్బంది చెప్తే లేదని వాళ్ళతో వాగ్వాదం దిగింది. లేదు, చెక్ చేయాల్సిందే అందరినీ, వచ్చిన ముస్లిం మహిళలందరినీ ఫేస్ బుర్కా తీయించాల్సిందే, చూడాల్సిందే అని. ఇంకా 5051 ఏమో ఒక మతాన్ని అవమానించినప్పుడు ఈ సెక్షన్ పెడతారు. వేరే మతాన్ని అవమానించినప్పుడు, కించపరిచినప్పుడు, అట్లాంటప్పుడు ఇట్లాంటి ఈ 5051C అనే సెక్షన్ కూడా పెడతారు. ఆ సెక్షన్ కూడా ప్రస్తుతం మాధవీలత మీద పెట్టిండ్రు. అండ్ ఇంకొకటి 132 సెక్షన్ ఒకటి చెప్తున్నారు. 132 సెక్షన్ ప్రకారం ఐపీసీ 132లో ఇఫ్ మ్యూటినీ ఈజ్ కమిటెడ్ ఈజ్ కాన్సిక్వెన్స్ దేర్ ఆఫ్ అబండ్మెంట్ ఆఫ్ అజల్ట్స్ బై సోల్జర్, సేలర్ ఆర్ ఎయిర్మెన్ అండ్ సుపీరియర్ ఆఫీసర్ ఇన్ ఇస్ ఎగ్జిక్యూషన్ ఆఫీస్ అది కూడా ఆఫీసర్, ప్రభుత్వ ఉద్యోగులను అక్కడున్న ఇన్ఛార్జిని అవమానించడము, అట్లా కూడా 136 సెక్షన్ కేసు, 132 సెక్షన్ కేసు పెట్టచ్చు. ఎనీవే ఈ మీద మాధవీలత మీద మళ్ళొక కేసు బుక్ అయింది. అనవసరమైన ఇష్యూ ఇది. ముస్లిం మహిళలు వాళ్ళ సాంప్రదాయము, వాళ్ళు బుర్కాలు వేసుకొని వస్తారు, వాళ్ళు ఎటుపోయినా అట్లే ఉంటారు కదా. కానీ వాళ్ళని ఎట్లా గుర్తుపట్టాలంటే దానికి పరిష్కారం లేదు. కానీ మీరు ప్రతి ఒక్కరిని ప్రతి పోలింగ్ బూత్లో అందరిని ఫేస్ ఓపెన్ చేసి అందరినీ వాళ్ళు ఫోటో ఉన్నది, ఐడి కార్డు ఉన్నది, వీలైనా కాదా అని చూడాలంటే కష్టమవుతుంది. మరి మాధవీలత చేసిన దీని మీద కేసు బుక్ అయింది. చూద్దాం దీని మీద తదుపరి నెక్స్ట్ ఎట్లా ఉంటుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.